మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి డేట్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఎవరైతే ఎన్సీసీ కానీ ఇక్కడ క్యాప్ కానీ ఉంటారో సో క్యాప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 20th ప్రొవైడ్ చేశారనమాట. దాంతోపాటు ఎన్సీసీ ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి అయితే 21st పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ కి అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాత్రం 22nd ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీరు కానీ సర్టిఫికేషన్ పూర్తి చేసుకోకపోయినట్లయితే మీరు నాన్ జనరల్ కోటాకి అయితే వచ్చేస్తారనమాట. మీకు ఆ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయితే జరగకపోతే మీరు స్పెషల్ కేటగిరీ ఒక స్టాటస్ అయితే ఉండదు అనమాట. అలాగే ఎవరైతే ఫార్మల్ కోటా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేషన్ అయితే పూర్తి అయితే అయిపోయిందండి వెటనరీ కౌన్సిలింగ్ సంబంధించి. అయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అయితే మాత్రం ఇక్కడ అడ్రస్ లో జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తారు కదా అడ్రస్ అయితే మాత్రం ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి అనమాట. ఇక్కడ కూడా మనకి ఆ రోజు మనకి మార్నింగ్ 9 AM టు 10 AM వరకు జరుగుతుంది అనమాట. గంట సేపు మాత్రమే జరుగుతుందండి. సో మీరు మీ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని అయితే వెళ్ళి అక్కడ మీరు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలన్నమాట. అక్కడ మీ స్పెషల్ కేటగిరీ సంబంధించి డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరు పట్టుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో అలాగే మనకి వెటనరీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే 28th నుంచి అండి. ఆగస్ట్ 28th నుంచి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ కి అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ట్యాబ్ అయితే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యేలోపు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే సో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అప్లికేషన్ సంబంధించి మీరు రీఅప్లోడ్ వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట. సో చాలా మందికి అయితే డాక్యుమెంట్స్ మొత్తం రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయడానికి అయితే మనకి లాస్ట్ డేట్ 21st ఆగస్ట్ అనమాట. 21st ఆగస్ట్ కల్లా కూడా ఎవరికైతే రీఅప్లోడ్ అని చెప్పి వస్తుందో వాళ్ళు రీఅప్లోడ్ చేయాలండి. 21st ఆగస్ట్ 12 PM కల్లా కూడా మనకి 12 AM కల్లా కూడా మనకి మరి ఇక్కడైతే మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు అనమాట. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఏమైనా ఆస్క్ ఫర్ రీఅప్లోడ్ త్రూ SMS ఆర్ ఈమెయిల్ అని చెప్పేసి సివిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అన్ని ఎంటర్ చేస్తే మీరు రీఅప్లోడ్ చేయవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకి ఎవరికైతే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 28th ఓపెన్ కాబోతున్నాయి కదండి. వెబ్ ఆప్షన్స్ మీకు ఓపెన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఒకసారి. నో యువర్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టాటస్ మీకు అయితే చేయండి. సో అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ కొట్టినట్లయితే మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి రావాలన్నమాట. సో అలా వస్తేనే మీరు 28th వెబ్ ఆప్షన్స్ పెట్టగలరు. చెక్ చేసుకోండి ఒకసారి మీకు అలా వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇన్ కేసు రాకపోయినట్లయితే మీకు ఏ విధంగా చూపిస్తుందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇన్ కేసు మీరు యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వచ్చినట్లయితే సో అది కామెంట్ చేయండి మీకు అలా వచ్చిందని చెప్పేసి. ఇన్ కేసు మీకు అలా కాకుండా వేరేలా వస్తే మాత్రం ఎలా వచ్చింది కూడా ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి అవతల కూడా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. నేను కూడా మీకు క్లారిటీ చేస్తాను అనమాట. అలా ఏం అప్పుడు అంటే సో వేరేలా వస్తే ఏం చేయాలని చెప్పేసి నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేస్తారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే మనకి ఓన్లీ 4 కోర్సులు అయితే అవైలబుల్ ఉంటాయండి. కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరం, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ప్రొద్దుటూరు, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గరివిడి. ఈ 4 కాలేజీలను మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టగలరు అనమాట. సో మీ ప్రైవేట్ వెటనరీ చెక్ చేసుకోండి. మీరు సింపుల్ గా మీ కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ప్రొవైడ్ చేస్తారు. మనకి లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ అని చెప్పేసి ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చెక్ చేసుకుంటే ఒకసారి క్లిక్ చేసుకొని మీరు ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా మొత్తం చెక్ చేసుకొని మీ కట్ ఆఫ్ చూసుకోండి అనమాట. సో ఎవరైతే టాప్ 5,000 నుంచి టాప్ 10,000 మధ్యలో ఉంటారో సో వాళ్ళకి మనకి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఏపీ ఎంసెట్ లోని. ఒకసారి చెక్ చేసుకోండి మీ సీట్లు అనేవి బిలో 5,000 ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫార్మర్ కోటా వాళ్ళకి ఎంత ఉంది, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి ఎంత ఉంది, ఉమెన్ కి ఎంత ఉంది, మేల్ కి ఎంత ఉంది, బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది అని చెప్పేసి. సో మీకు కట్ ఆఫ్ చూసుకోవడం రాకపోయినట్లయితే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వీడియో ఉందన్నమాట. కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వెటనరీ కౌన్సిలింగ్ వాళ్ళకి వీడియో చూడండి, ట్రై అయితే చేయండి. ప్రొవైడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చెప్తాను అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మాత్రం. దాంతో పాటు మీకు వెబ్ ఆప్షన్స్ కి
టిప్స్ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని చెప్పేసి. సో దీంతో పాటు మీరు ఏపీఎస్సీ, బైపీసీ, కౌన్సిల్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా రికమెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని. వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా? వీడియో లైక్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా పక్కన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి.